ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారందరికీ ప్రేమపూర్వకమైన విందును ఏర్పాటు చేసి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా ఎన్నో చేయాలని మీరు ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 42వ అధ్యాయము 10-11 వచనాలు. పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, పడగొట్టక నేను మిమ్మును స్థాపిస్తాను అంటున్నారు ఆయన. ఈ లోకమంతా కూడా నిన్ను పడేయాలని, నువ్వు దిగజారిపోవాలని, నువ్వు అనేక మంది కంటే నీచమైన స్థితిలో ఉండాలని అనేక మంది ఈ లోకం కోరుకుంటుంది. కానీ నీ తండ్రి ఈరోజు నిన్ను చూచిన నీ దేవుడు అంటూ ఉన్నారు, పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపిస్తానంటున్నాడు. నిన్ను ఒక బలమైన పునాదిగా చేసి అనేక మందికి నీవు ఆశ్రయం ఇచ్చేవానిగా ఉండేటట్లు నిన్ను స్థాపిస్తానని. ఏ విషయాల్లో నీవు భయంతో ఇబ్బందికరమైన స్థితిగతులు కూడా వెళ్తూ ఉన్నావో వాటన్నిటి విషయంలో కూడా నిన్ను బలమైన దుర్గముగా దేవుడు నిలబెట్టి ఆయన ఆశీర్వదిస్తానని ఈ దినము ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆయన చెప్తూ ఉన్నారు, పెళ్ళగింపక నాటెదను అంటున్నాడు ఆయన. చూడండి, ఈ కలుపు మొక్కలు లాంటివి మనం బాగా అర్థమైంది ఏంటంటే వాటిని పెరికి వేస్తాం, అవును కదా. ఒక్కొక్కసారి మన చేతులారా దేవుని ఎదుట ఎంతో పాపం చేస్తూ ఉంటాం. అయినను కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని పెరికివేయను, నేను మిమ్మల్ని నాటుతానంటున్నాడు ఆయన. మనం ఫలించి అభివృద్ధి పొందేటట్లు ఈ లోకమనే పొలములో మనల్ని ఇంకనో నాటుతానని, మనల్ని ఆశీర్వదిస్తానని ఈ దినము దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు భయపడడం కాదు, నువ్వు దేవుని సన్నిధికి దూరం అవడం కాదు. దేవా, నన్ను తిరిగి నాటయ్యా, నీ చిత్తానుసారంగా నన్ను ఫలింపచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. బబులోను అనేది లోకమునకు సాదృశ్యం. మీరు భయపడుతున్నారు కదా, మీరు భయపడొద్దు. ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఆ భయాన్నే నువ్వు కొనసాగించావు. అయితే దేవుడు చెప్తూ ఉన్నారు, మీరు భయపడొద్దు, అతని చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడయ్యున్నాను అంటున్నారు ఆయన. హల్లెలూయా. ఈ లోకములో నువ్వు పట్టబడ్డావు. కొన్ని విషయాల్లో అది అప్పులు అవ్వచ్చు, అనారోగ్యాలు అవ్వచ్చు, లోక సంబంధమైన కొన్ని పరిస్థితుల గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో, మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకండి, అతని చేతిలో నుంచి మిమ్మల్ని తప్పిస్తానంటున్నాడు. అప్పుల్లో మునిగిపోయి ఉన్నావా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నావా? మార్గం తెలియని స్థితిగతుల్లో ఉండిపోయావా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుణ్ణి అడుగు, తండ్రి విడిపిస్తానని చెప్పావు కదా, ఇదిగో నన్ను బలపరచు, నేను ఈ విషయాల్లో పట్టుబడిపోయి ఉండిపోయానయ్యా, విడిపించు వారు ఎవరూ లేరయ్యా, దయచేసి నాకు సహాయం చేయి తండ్రి అని ఈ దినము ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను విడిపించి అనేక మంది ముందు ఆయన సాక్షిగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.